ప్రత్యూష గారు ఏ అందరికి సమయం ఇవ్వాలి కాదు. ప్రత్యూష గారు సార్ నాకు ఒక ఓన్లీ ఫ్యూ డిమాండ్స్ ఉన్నాయి సార్. ఒకటి జియో 29 తీసేసి మాకు జియో 55 ప్రకారం జాబులు వేయండి సార్. అండ్ ఇంకొకటి జియో 46 గురించి కూడా ఆలోచించండి. అండ్ జీపీఓ వాళ్ళు కూడా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు పర్సనల్ గా, సో వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించండి. అండ్ ఇంకొకటి సార్, గ్రూప్ 1 లో అంటే ఎట్లయితే యూపీఎస్సీ ఒక క్యాలెండర్ మాకు ఇస్తుందో అట్లనే మీరు గ్రూప్ 1 విషయంలో కూడా ఒక క్యాలెండర్ ఇస్తే మేము చదువుకుంటాము, ఎందుకంటే చాలా మంది ఏజ్లు అయిపోతున్నాయి కాబట్టి. ఇంకొకటి సార్, ఈ రోజు మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి మాకు యాక్సెస్ కావాలి, ఎందుకంటే సార్ వరకు మాకు యాక్సెస్ లేకపోవడం వల్ల మేమేం చెప్పలేకపోతున్నాము, మా సమస్యలను తీరట్లేదు. అండ్ ఇంకొకటి సార్, మెయిన్ థింగ్, టీజీపీఎస్సీ చుట్టూ పోలీస్ పర్సనల్ ఉంటది సార్. మేము ఎప్పుడైనా వెళ్ళి కలుద్దాం అనుకున్నా పోలీస్ పర్సనల్ ఉంటది. ఆ బ్యారికేడ్స్ అనేది తీసేసి సో మాకు అలో అంటే మమ్మల్ని అలో చేస్తే రిసెప్షన్ దాకా చేస్తారేమో కదా, అలో రిసెప్షన్ వరకు చేస్తారేమో కదా, చేస్తారు అంటే లేదు సార్, సాయంత్రం 3 గంటల నుంచి అడిగి పోయి ఎవరైనా వింతలేయచ్చు సార్. ఇంతకు ముందు ఈ సలహా ఒకటి బాగుందంటే బుర్రా వెంకటేశ్వర గారికి, తర్వాత పాల్వాయి రజనీ గారు ఉన్నారు, ఇంకా మెంబర్స్ అంటే నాకు వాళ్ళిద్దరు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈ గ్రీవెన్స్ సెల్ ఒకటి పెట్టి అభ్యర్థుల్ని ఒక టైం అంటే మీ పని మీకు ఉంటుంది, రోజు ఒక 2-3 అవర్స్ మరి కలిసే విధానం ఉందో లేదో ఐ డోంట్ నో. కలిస్తే గనక చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే అట్లీస్ట్ యాక్సెస్ అది అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 మిగతా వాటికి సంబంధించి. భరత్ గారు ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెన్షియల్ ఇష్యూ అయింది. ఇట్లా ఎవరైనా అభ్యర్థులు నేరుగా సంప్రదింపులు జరిగితే దాని పెడదాలు పోతారు కాబట్టి అక్కడ అధికారులు రిసెప్షన్ లో తీసుకుంటారు, అధికారికంగా రాతపూర్వకంగా ఇస్తారు. కానీ ప్రతిసారి ఆడ కూర్చొని మెంబర్స్ వచ్చి ఈ వాళ్ళ సంప్రదింపులు అనేది జరిగితే ఒకసారి వచ్చిన మెంబరు ఒకటేసారి వచ్చిన వ్యక్తి పదే వస్తే ఇవ్వద్దు. దే కెన్ టేక్ దర్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్. ఒకసారి గ్రీవెన్స్ తీసుకున్న తర్వాత దాన్ని స్ట్రెంథన్ చేయాలి. అదైతే రిక్వెస్ట్ అండి. బుర్రా వెంకటేశ్వర గారు బహుశా చర్చ చూస్తుంటే కనుక గ్రీవెన్స్ సెల్ ఉంటే మోస్ట్లీ అభ్యర్థి కన్విన్స్ అయిపోతాడు. కన్విన్స్ అయితే అట్లీస్ట్ మా ఆర్గ్యుమెంట్ విన్నారు, వాదన విన్నారు అన్నది అవుతుంది. ఎస్ ప్రత్యూష గారు. ఎస్ సార్, ఇంకొకటి యూత్ డిక్లరేషన్ సార్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఈ యూత్ డిక్లరేషన్ గురించి కూడా ఆలోచించండి సార్. అండ్ ఏవైతే ప్రియాంక గాంధీ వచ్చి చెప్పారో వాటి గురించి కూడా, అంటే మా నిరుద్యోగులకు సంబంధించి ఈ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను చెప్తున్నా, ఏ రాజకీయ మీరు నిరుద్యోగులారా నేను చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీని నమ్మకండి. లేదా కాంగ్రెస్ పార్టీ నమ్మండి. నేను చెప్తున్నా, కాంగ్రెస్ నమ్మద్దు, బీజేపీ నమ్మద్దు. ఈ మేనిఫెస్టోలు 4 తర్వాత అంటే నేను చెప్తున్నా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తారని ఇక్కడ అన్నారు. పాత లెక్కలు ఏ పార్టీ నమ్మద్దు అంటారు. నేనైతే నిరుద్యోగులారా మీరు భవిష్యత్తులో కూడా ఏ పార్టీ నమ్మొద్దు. ఎందుకంటే ఒకటి చెప్తారా ఒక్క నిమిషం క్లియర్ గా, నిరుద్యోగులారా ఏ రాజకీయ పార్టీ నమ్మొద్దు. ప్రభుత్వ రంగంలోనే 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఖచ్చితంగా నమ్మొద్దు. మేము ప్రైవేట్ రంగంలో చేస్తాం, ప్రభుత్వ రంగంలో చేస్తాం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి చేస్తామంటే నమ్మండి. ఈ 2 లక్షల 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లేదు. ఇది అప్పుల రాష్ట్రం అయిపోయింది. జీతాలేమో పిఆర్సీలు దానివల్ల చాలా భారం అయిపోయింది. సో నిరుద్యోగులారా క్లియర్ మెసేజ్. నేను ఎన్నో గవర్నమెంట్ చూసిన వ్యక్తిగా చెప్తున్నా, మిమ్మల్ని ఎందుకంటే నిరుద్యోగుల సంఖ్యలో లక్షల్లో ఉన్నాయి, వీళ్ళు జాబులు ఇచ్చేవి 100ల సంఖ్యలో ఉన్నాయి. సో ఎవ్వరూ సాటిస్ఫై చేయలేరు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం కాదు, నేను చెప్తున్నా 5 సంవత్సరాల్లో కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేరు. పాత 20 అంటే నేను ఒప్పుకోను. పాత 20 వాళ్ళ 5 ఏళ్లలో కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేరు. చూస్తూ ఉండండి. చూస్తే చెప్తా. ఇదే కాదు, నెక్స్ట్ రేపు బీఆర్ఎస్ వస్తే బీజేపీ వస్తే వచ్చి మేము 2 లక్షలు కాదు 3 లక్షలు చేస్తామంటారు. మీరు నిరుద్యోగులారా ఇంకా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు పోల్ చెప్పండి ఎంత కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని భావిస్తున్నారంటే అవును 91%. 523 మంది గ్రూప్ 1 లో
నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని భావిస్తున్నారు. అవును అవును, ఎంత శాతం చూడండి. 91%. 2 లక్షల కళ్ళు కాదు రేపు మైపాల్ గారు ఈ 32,000 ఉద్యోగాలు మైపాల్ గారు చెప్పండి. లక్షల వేలు భర్తీ చేసిన మైపాల్ గారు మీరు ఇచ్చిన హామీ మైపాల్ గారు, నెరవేర్చలేదన్నా? yes. ఇప్పుడు కూడా చెప్తే మీకు క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ చెప్పలేదు నేను. ప్రిలిమ్స్ కు మెయిన్స్ కాల్ టికెట్లు చేంజ్ చేస్తారా? జూనియర్ సివిల్ జడ్జి మైపాల్ గారు అన్న 2 హాల్ టికెట్లు ఉంటాయి. మాట్లాడండి. మైపాల్ గారు మైపాల్ గారు చెప్పండి. కంక్లూజన్ చేస్తున్నా ఒక 1 minute. 1 minute లో కంక్లూడ్ చేయాలి. ఎస్. అయితే డబ్బులు లేవు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటారు కదా. చాలా మంది భూస్వాములకు గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చినట్టు వీళ్ళు కూడా రైతు భరోసా ఇస్తున్నారు. దయచేసి దాన్ని 5-6 ఎకరాలు కట్ చేసి ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు కదా. అంత లోపన్న కనీసం పేద నిరుద్యోగులకు నిరుద్యోగ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా పోటీ పరీక్షల పుస్తకాలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉన్నారు. అదే విధంగా రైతు భరోసా కాదు ఫ్రీ బస్సు ఫస్ట్ బంద్ చేయండి. ఫ్రీ బస్సు బంద్ చేయండి, చాలా పైసలు ఉంటాయి. ఆ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ బంద్ చేయండి. భారీ బహిరంగ సభ థ్యాంక్ యూ. 5 లక్షల మందిలో కూడా సివిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. ఉద్యోగం లేదన్న చెప్తున్నది. ఉద్యోగం అంటే మనోహర్ గారు, మార్పు కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అర్ధరాత్రి తల్లిదండ్రులు లేని ఆడపిల్లలను అన్యాయంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. అండ్ ఒక్క నిమిషం, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి? అక్కడ ఏజ్ అయిపోతుంది కాబట్టి ఏజ్ పరిమితి కూడా పెంచుతా ఉన్నారు కదా, దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చి. అర్ధరాత్రి ఆడపిల్లలు అరెస్ట్ చేశారంటే వాళ్ళు కొంచెం ఈ మధ్య మీడియాలో మాట్లాడుతున్నారు కాబట్టి, ఒక నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మాకు తప్పలేదు. ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఎవరికి తప్పదు కాబట్టి అది నేరం కాదు, అదేం ఘోరం కాదు. దయచేసి సమస్యలపై పోరాటం చేస్తుంటే మేము స్పందిస్తున్నాం తప్ప బంధించట్లేదు. అదుపులో తీసుకుంటున్నారు, అరెస్ట్ జైల్లో పెట్టట్ల వాళ్ళు ఎవరినైనా అదుపులో ఒక సూచన ఇక్కడ కాబట్టి అదుపులో ఆడపిల్లల దగ్గరికి ఇంటికి వస్తే ఆడపిల్లల దగ్గర ఆడ పోలీసులే వస్తారు. అయినా సరే ఎందుకంటే సిటీలో అపార్ట్మెంట్స్ వేరే విధంగా అసెంబ్లీ ముట్టడికో లేకుండా సెక్రటరీ ముట్టడికో పిలిపించినప్పుడు శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీసులు ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సూచన మమ్మల్ని లేపుకొని 5-6 రోజులు మమ్మల్ని గడపండి బయట. కాబట్టి సరే ఏది ఏమైనప్పుడు థ్యాంక్ యూ. తెలంగాణ విఠల్ గారు, ఇంద్రనాయక్ గారు, రవికుమార్ గారు, అదేవిధంగా మానవతారాయ్ గారు, ప్రత్యూష గారు, మైపాల్ యాదవ్ గారు, అశోక్ గారు, మొత్తానికి 2-3 సూచనలు ప్రభుత్వానికి. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్ ఐ డోంట్ నో, దాన్ని కొంచెం ప్రచారం చేయండి. ముఖ్యంగా టీజీపీఎస్సీ మీదే మొత్తం ఉద్యోగాలు లేవు. పోలీసులు, డిఎస్సీ ఇవన్నీ టీజీపీఎస్సీ కిందకి రావు. తర్వాత జాబ్ క్యాలెండర్ ద్వారా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పాత ఉద్యోగాలనైతే మిగతా నిరుద్యోగులు ఒప్పుకుంటారో లేదో నేనైతే ఒప్పుకోను. అది వాళ్ళ ఉద్యోగాలు. బీఆర్ఎస్ అన్ని ఎగ్జామ్స్ పెట్టిన వాటిని మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మేము భర్తీ చేస్తున్నామంటే నిరుద్యోగులు డోకా చేయండి. మీరు ఆ 2 లక్షల ఉద్యోగాలు అయితే చెప్పారో సంవత్సరం కాదు 5 సంవత్సరాల్లో చేసినా మంచిదే. 5 సంవత్సరాలు చేసినా మంచిదే. రెండోది, నిరుద్యోగులకు మీకు ఒక మెసేజ్, ఈ రాజకీయ పార్టీలు నమ్మకండి. ప్రభుత్వ రంగంలో ఈ లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన ఇక సాధ్యం కాదు. అప్పుడు బతకలేని బడిపంతులు పరిస్థితి ఉండే కాబట్టి, జీతాలు తక్కువ ఉండే కాబట్టి సర్వశిక్ష అభియాన్ పేరుతో డిఎస్సి ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు సమయంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ బడులలో టీచర్లే లేరు. మెయిన్ ఉద్యోగాలు ఎక్కడుంటాయి? పోలీసులు లేకపోతే టీచర్లు. పోలీసులు భర్తీ చేస్తారు, ఎందుకంటే కావాలి గవర్నెన్స్. మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకైనా కావాలి కదా పోలీసులు, విద్యార్థులు ముట్టడి చేసేందుకైనా కావాలి కదా. సో పోలీసులు ఎంత ఉంటారు? మొత్తం 84,000 85,000 పోలీసులు ఉన్నారు. హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే వాళ్ళు ఉన్నారు. అవి భర్తీ చేస్తారు. పోలీసులు అవుతాయి. టీచర్స్ కూడా చాలా తక్కువ. ఇక ముందు గురుకులాలు ఇవి ఉంటాయి, అవి కూడా చాలా తక్కువ. ఎందుకంటే ప్రైవేట్ పిల్లలకే స్కూల్ పోతున్నారు కాబట్టి లక్షల సంఖ్యలో కాకుండా ఈ వీళ్ళ మీద
ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి ఉంది, ఎందుకంటే తెలంగాణలో చాలా తక్కువ ఉంది, 16 లక్షల బ్యాంక్ ఖాళీలు రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, రైల్వే ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి కూడా మన ఎందుకంటే బీహార్ నుంచి యూపీ నుంచి ఎక్కువ మంది అవుతున్నారు, మన తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ ఉన్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే చాలా తక్కువ ఉంటాయి. అది కాకుండా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, కంబైన్డ్ మిగతా అన్ని కూడా అటువంటి ఉద్యోగాలు కూడా తెలంగాణ అభ్యర్థులు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది, వాటిలో కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ ఒకటే కాదు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే కాదు, సాఫ్ట్వేర్ కాకుండా మిగతా వాటిలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చాలా ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్లో చాలా ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. వాటిలో ప్రభుత్వాలు ఉద్యోగాలు క్రియేట్ చేసి మన నిరుద్యోగుల్ని కనుక ఆదుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మెజారిటీ కూడా డిగ్రీ, నార్మల్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఉంటున్నారు. కాబట్టి నాట్ ఓన్లీ బీటెక్, బీటెక్లో సివిల్ కానీ మెకానికల్ కానీ మిగతా బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ కానీ వాళ్ళలో కూడా కొంత జాబ్స్ రాని పరిస్థితి ఉంది. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి కూడా జాబ్స్ ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఇది డిఎన్ఏలో నిరుద్యోగులకు సంబంధించిన టాపిక్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ కాంగ్రెస్